రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎప్పటి నుండో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందినటువంటి సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని, ఇంకా మాట్లాడాలని అనే వీడియో ఇప్పుడు వైరల్ కాగా అది సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఇక సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో మీ భూమి మీ హక్కు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు సిద్ధాంతం వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణ ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఇక కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇక తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్య సాయం అందించాలంటూ కూడా సత్యనారాయణ సీఎంను కోరారు. ఇక తన గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కూడా కల్పించాలంటూ సీఎంకు విన్నవించారు. తన అభిమాని కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చినటువంటి సీఎం సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలంటూ కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు మట్టించు ఆశపడుతున్నారా మనం ఈ బాబుని అట్టిని ఈడేంటి ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. చిన్న పాకేసుకుందండి. రానపల్లానికి మనకనే మహిళ ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటాడండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్తాండి ఈడేలు చెప్తాడండి. సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ తొక్కుతాడు. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాటింది. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతేనే అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటాను. కూడుంటే 3 పూటలు తింటాను. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు సీర్లు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకు 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలే ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు, అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి, ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్త. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయదు, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 2వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 3వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి? వస్తారండి బాబు. బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు. అచ్చా, బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఎంతమంది మనవరాళ్ళు? 3 రెళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 3 మీరు లెక్కండి. ఆడోళ్ళు లెక్కండి బాబు. బాబు నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు. మేము 4 తోబుట్లండి. 11 మంది మీరు. మా బుల్లిబాబు మా బాబును చెరుకు ఎక్కడో పట్టుకున్నారండి. పట్టుకుంటే ఏరిట్టేశారు. ఏరిట్టేస్తే మా 5 పిల్లలండి. అప్పుడు బాబు మీ చేనంతా నదే పంటున్నాం, మందు మాకు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. 5 6 పండిద్దండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన చోర మనం నీరెట్టాలి. గండి ఎట్టితే
బొమ్మలతో సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఇచ్చారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళ దోళ్ళకి కడిగితాం కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి. అప్పుడు దాడవాలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలం వచ్చింది అనుకోండి, 7 సార్లు వేసేవాళ్ళు. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా ఆ ఇప్పుడుగా దాసి ఎడపెట్టని. అప్పుడు గండి ఎట్టేసి ఇంత గడ్డి, అప్పుడు కోడి కూర్చుందంటే మళ్ళీ చేతి పొడపోనే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయాలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండం కానీ నా నోరు ఏదో పెద్దది తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. మా అన్నదమ్ములు 7 కుటుంబాలకు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్ మీద పడైతే చట్ పేరు పెరిగిపోరు. అప్పుడు జబ్బ రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దామంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. వీళ్ళు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయిందని మొత్తం. పని చేస్తాను నేను, ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేదంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాక పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డలు నన్ను కాపాడు బాబు.